తేలిగ్గా చెప్పాలంటే ఏవో జరుగుతూనే ఉంటాయిగా, మంచో చెడో. ఇక రోజు ఉండేది జీవితం అంతా. పెద్దగా దానికి మనసు స్పందించకుండా ఉంటే మీకు సబ్జెక్టు మీకు లోపలికి వెళ్ళింది అంతే. ఇవేమీ నోటికి రావు, గుర్తుండదు. ఆ శ్లోకాలు అవి అక్కర్లే. రోజువారీ జరిగే సంఘటనలో మనసు స్పందన తగ్గింది అంటే పొంగటం మీరు బయటపడ్డట్టు, ఇంకేం లేదు. అదే జ్ఞానం. ఏం లేదు, సబ్జెక్ట్ అర్థమవుతూ ఎంత స్పందిస్తున్నారు. ఇంట్లో భర్తకి ఏదో కంపెనీలో ప్రమోషన్ రాలేదు, పర్లేదులేండి అనిపించింది అనుకోండి, ఎదిగారు మీరు. ప్రమోషన్ వచ్చింది, బాగా బోల్డ్ వచ్చింది, మంచిదండి అన్నారంటే, లేకపోతే దాని మీద ఊహించి ఈ సంవత్సరం అది చేయించాలి, ఈ సంవత్సరం ఇది చేయించాలి, ఇంకా కష్టపడండి, ఇంకా ప్రమోషన్, ఇవంతా ఆలోచన అంటే ఇక మనం ఇంకా ఎదగాలని అర్థం. ఇంతే. స్పందన ఎంత ఉంది జీవిత సంఘటనలలో, స్పందన ఎంత ఉంది అంతే, ఇంకేమీ లేదు. ఆ స్పందన బట్టే మనం నా బాధ్యత అంటాం, లేకపోతే నేను చేయాలంటాం, ఏవేవో ఇవన్నీ అందులో నుంచి వస్తాయి. ఇవన్నీ దాని మాటలేదు, మనసు మాటలు. ఇప్పుడు ఆ స్పందన చక్కగా ఉందనుకోండి, సమతుల్యంగా తూకంగా ఉందనుకోండి, నాన్నగారి భాషలో మీ మనసు తూకంగా ఉంటే ఆ తూకమే జ్ఞానం అంటే. తూకం ఉందే లేదా అంటే ఇంకేం, మీరు ఏం చూడొద్దు. సబ్జెక్ట్ చూసామా, గురువు భక్తి వచ్చిందా, మాకే మంచిగా ఉన్నాం, ఇవే కులమానమే కాదు. మీ మనసు తూకం ఉందా లేదా, అర్థమవుతుందా? అది తూకమే.